దోసపిండి ఒక్కటి ఉంటే చాలు ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఇవాళ నేనైతే చిట్టి చిట్టి దోశలు వేస్తున్నాను ఈ దోసపిండితోటి. హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటియో తెలుసా? చిట్టి చిట్టి దోశలు. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన దోశలు. కారం నెయ్యి వేస్ట్ చేశాను. చాలా సింపుల్గా స్నాక్ అయిపోతుంది. చాలా సింపుల్, బాగా ఇష్టపడతారు కూడా పిల్లలు. హాయ్ అండి, ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ చిట్టి చిట్టి దోశలు. చూడండి ఎలా చేస్తాను. స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలకి, అందుకని చిట్టి చిట్టి దోశలు కారం అట్లాంటివి బాగా ఇష్టపడతారు అనమాట మా పిల్లలు. అందుకే స్కూల్ నుంచి వచ్చే టయానికి దోశ పోస్తున్నాను. అంత చిన్నగా వేసి కొంచెం అలా కారం వేసి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసామనుకో చాలా బాగుంటుంది దోశ. ఈరోజు మా పిల్లలకి స్నాక్ ఇదే. ఇంకా అంటే చాలా ఇష్టంగా తింటారులే, అందుకే ఇదే చేస్తున్నాను. మీడియంలో పెట్టేసేయండి మంట. మరి హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోయిద్ది, లోపల ఉడకదు. కొంచెం చిన్నగా పోస్తున్నాం కదా, అందుకని మీడియంలో పెట్టేసి చేసేయండి. చూస్తున్నారు కదా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉండిద్ది. అందుకే పిల్లలు ఇష్టపడతారు. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి, చాలా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసి ఇంకొకటి వేద్దాం. ఉల్లిపాయ రుద్దితే బాగా వస్తుంది అన్నమాట, అడుగు అంటుకోకుండా. కొంచెం అలా చూస్తున్నారు కదా, ఇవే చిట్టి చిట్టి దోశలు చాలా బాగుంటాయి అసలు. సాయంత్రం పూట స్నాక్ లాగా. చూడండి, చిట్టి దోశలు రెడీ అయిపోయినాయి. అంతే, చాలా సింపుల్. దోసపిండి ఉంటే చాలు, ఇలా రకరకాలుగా చేసే పెట్టచ్చు పిల్లలకి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.